తాడిపత్రిలో మరొకసారి ఉద్రిక్తత నెలకొంది. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిరసన కార్యక్రమానికి సిద్ధమైంది. భారీ ర్యాలీ నిర్వహించేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సన్నద్ధమయ్యారు. అటు తాడిపత్రిలో ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి చేపట్టారు. పెద్దారెడ్డి నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి లేదన్నారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. తన ర్యాలీని ఎలా అడ్డుకుంటారని పెద్దారెడ్డి ప్రశ్నించారు. శాంతి భద్రతల సమస్య వస్తుందని పోలీసులు తెలిపారు. నేను ప్రోగ్రామ్ పెడతాను అన్నాను, మీరు చేసుకోండి అని చెప్పినాను. నువ్వు నాకు రాసి అనేసి పెట్టాడుగా, నీకు ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి, అందువల్ల నువ్వు పోయేది ప్రతి ఎవరికైనా ఎవరికన్నా కాదు, నాకు రాసి ఇక్కడైనా కాదు, అది ఎక్కడ వచ్చినా కూడా ఇవాళ సడన్ గా వస్తుంది. మీరు కొంచెం జాగ్రత్త, మీరు వెళ్ళిపోతే బాగుంటుంది. అది మా బాధ్యత, అది రాసి నాకు చెప్పేది అది మా చెప్పలేదు. ఆడ చెప్పండి బాధ్యత కదే, ఆడ చెప్పు కానీ ఏ చిన్నది అవుతున్నా కానీ ఆల్ ఆఫ్ సడన్ గా. ఇప్పుడు ఒకవేళ మీరు నార్మల్ కోర్సెస్ లో చేస్తున్నారు అనుకోండి, మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసి అన్న మీకు ఇబ్బంది ఉందంటే ఇమీడియట్ గా వచ్చి మీకు మా మీద ఉంది. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిరసన ర్యాలీ చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. సో పెద్దారెడ్డి కూడా పోలీసులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. హిమబిందు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభుత్వంలో ఏర్పాటైనటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తోంది ప్రస్తుత ప్రభుత్వం అంటూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వైసీపీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళన చేపట్టాలని చెప్పేసి పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగానే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూడా ఇవాళ పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆందోళన నిర్వహించాలా అని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నారు. అయితే ముందస్తుగా ఆయన నిర్ణయించినప్పటికీ పార్టీ పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పిలుపు అయినప్పటికీ కూడా ఆయన పోలీసుల అనుమతి తీసుకోకపోవడం కారణంగా ఆయన ఇంట్లో నుంచి బయటికి రాకోకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఇదే రోజు తాడిపత్రి నియోజకవర్గ కేంద్రంలోనే ప్రస్తుతం ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి అక్కడ ఇద్దరికి క్రాస్ అవుతుంది, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే ఉద్దేశంతోనే పోలీసులు మరి మాజీ ఎమ్మెల్యేకి అనుమతి లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అక్కడ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి రెండు పార్టీల కలయికతో పెద్ద ఎత్తున మరి అల్లర్లు చెలరేగే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు చర్యలతోనే గతంలో జరిగినటువంటి కొన్ని ఘటనలను నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి పోలీసులు చెప్పారు. అయితే పోలీసులతో ఆయన పెద్దారెడ్డి వాగ్వివాదం చేపట్టారు. ప్రతిసారి కూడా తాను ఏదో ఒక కార్యక్రమం తలపెట్టడము, ఆ కార్యక్రమానికి వ్యతిరేకంగా అదే సమయంలో అదే ప్రాంతంలో మరి జేసీ కుటుంబము ఏదో ఒక కార్యక్రమం చేపట్టడము, తన కార్యక్రమాలని అడ్డుకోవడము పోలీసులు తరచూ చేస్తున్నారు అంటూ కూడా పోలీసుల మీద ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు. ఆయనతో వాగ్వివాదం చేపట్టారు. అయితే పోలీసులు మాత్రం ఆయన ఇంటి నుంచి బయటికి రాకోకుండా ఇంటి దగ్గరికి వచ్చినటువంటి పెద్దారెడ్డి అనుచరులని ఇంటి వద్దనే మరి వాళ్ళందరినీ కూడా మరి కట్టడి చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మరి కాసేపట్లో జేసీ అస్మిత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు మరి ఇంటి నుంచి పట్టణంలోకి బయలుదేరుతున్నారు. అదే సమయంలోనే ఈయన కూడా బయటికి రావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడంతోనే పోలీసులు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి పోలీస్ సైట్ నుంచి కూడా ఆ వర్షన్ వినిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి తాడిపత్రి పట్టణంలో కొంత టెన్షన్ వాతావరణము నెలకొన్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. ఈ ఇద్దరు నాయకుల ఇండ్ల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏ ఒక్క ఘటన జరిగినా కూడా తక్షణమే పోలీసులు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునేందుకు కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.